Hello students, today we are going to do the problems based on geometrical applications. సో జామెట్రీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ మాత్రమే చేయబోతున్నాం ఈ క్లాస్లో. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ద నంబర్ ఆఫ్ డయాగ్నల్స్ దట్ క్యాన్ బి డ్రాన్ బై జాయినింగ్ ద వర్టీసెస్ ఆఫ్ అన్ ఆక్టాగన్. ఆక్టాగన్ మీన్స్ దెర్ ఆర్ 8 sides. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడ ఒక ఫార్ములా చెప్పాను నేను క్లాసెస్లో. సో రెగ్యులర్ హెక్సాగన్ ఏది తీసుకున్నా కూడా n సైడ్స్ ఉంటే n వర్టీసెస్ ఉంటాయి. సో మనం డయాగ్నల్స్ మాత్రమే కనుక్కోవాలి. సో ఫార్ములాలో ఏం చూసామంటే టోటల్ n సైడ్స్ ఉన్నప్పుడు n వర్టీసెస్ కూడా ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లైన్ని ఫామ్ చేయాలి అంటే వీ నీడ్ 2 వర్టీసెస్. ఒక 2 వర్టీసెస్ని జాయిన్ చేస్తే మనకు లైన్ ఫామ్ అవుతుంది. ఒకవేళ పక్క పక్కన ఉండే వర్టీసెస్ని జాయిన్ చేస్తే సైడ్ వస్తుంది. సో అడ్జసెంట్ వర్టీసెస్ కాకుండా వేరేటివి ఏవైనా సరే ఒక 2 వర్టీసెస్ని తీసుకుంటే మనకేమొస్తుంది, డయాగ్నల్ వస్తుంది. ఫైనల్గా ఒక లైన్ డ్రా చేయాలి అంటే వీ నీడ్ 2 వర్టీసెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ డయాగ్నల్స్ అని కాదు, సైడ్స్ అని కాదు, టోటల్ హౌ మెనీ లైన్ సెగ్మెంట్స్ వీ క్యాన్ డ్రా అంటే NC2. టోటల్ n సైడ్స్ ఉంటే ఎన్ని రకాలుగా మనం 2 పాయింట్స్ సెలెక్ట్ చేసుకోగలిగితే అన్ని లైన్స్ వస్తాయి. సో NC2 నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 2 పాయింట్స్ ఫ్రమ్ n పాయింట్స్. సో ఈ ఆన్సర్లో డయాగ్నల్స్ ఉంటాయి, సైడ్స్ ఉంటాయి. మనకు క్వశ్చన్ డయాగ్నల్స్ మాత్రమే కావాలి. డయాగ్నల్స్ మాత్రమే కావాలి అన్నప్పుడు ఈ సైడ్స్ని తీసేస్తాం. సో టోటల్ ఎన్ని సైడ్స్ ఉంటాయి, n సైడ్స్. సో 5 సైడ్స్ ఉంటే 5 వర్టీసెస్ ఉంటాయి, n సైడ్స్ ఉంటే n వర్టీసెస్ ఉంటాయి. సో n వర్టీసెస్ కాబట్టి n సైడ్స్ ఉంటాయి. మనకు సైడ్స్ అవసరం లేదు, ఓన్లీ డయాగ్నల్స్ మాత్రమే కావాలి. కాబట్టి ఈ ఆన్సర్లోంచి ఏం తీస్తాం, మనం ఎన్ని సబ్ట్రాక్షన్ చేస్తాం. సో ఇది ఒరిజినల్ ఫార్ములా, ఇది గుర్తుపెట్టుకున్నా పర్వాలేదు, లేదా దీన్ని సింప్లిఫై చేసి n ఇంటూ n మైనస్ 1/2 ఇంటూ 1 అవుతుంది. సో n స్క్వేర్ మైనస్ n మైనస్ 2n హోల్ డివైడెడ్ బై 2. ఈ రెండింటిని యాడ్ చేస్తే n స్క్వేర్ మైనస్ 3n/2. n కామన్ తీస్తే డైరెక్ట్గా ఈ ఫార్ములాను కూడా గుర్తుపెట్టుకోవచ్చు మనం. సో బేసిక్ కాన్సెప్ట్ వచ్చేసి NC2 టోటల్ నెంబర్ ఆఫ్ లైన్స్ మైనస్ సైడ్స్ చేస్తే మనకు డయాగ్నల్స్ మాత్రమే వస్తాయి. ఇది గుర్తుపెట్టుకున్నా పర్వాలేదు, లేదా డైరెక్ట్గా ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే ఈ సింప్లిఫికేషన్ మొత్తం ప్రాబ్లంలో చేయాల్సి ఉండదు. సో n ఇంటూ n మైనస్ 3/2. సో ఒరిజినల్ ఫార్ములా వచ్చేసి నంబర్ ఆఫ్ diagonals of a polygon with n sides. సో NC2 టోటల్ సైడ్స్లో నుంచి సైడ్స్ని తీసేస్తాం, లేదా సింప్లిఫికేషన్ చేసిన తర్వాత వచ్చే ఫార్ములా ఇది. సో ఇక్కడ ఆక్టాగన్ ఇచ్చారు. ఈ ప్రాబ్లం ఆక్టాగన్ మీన్స్ హియర్ n వాల్యూ ఎంత, 8. ఆక్టాగన్లో ఎగ్జాక్ట్గా ఎన్ని సైడ్స్ ఉంటాయి, 8 సైడ్స్ ఉంటాయి. there will be 8 sides, 1 2 3 4 5 1 2 3 4 5 6 7 8 ఈ విధంగా రఫ్గా ఫిగర్ వస్తుంది. సో దేర్ ఫోర్ టోటల్ నంబర్ ఆఫ్ డయాగ్నల్స్ n ఇంటూ n మైనస్ 3/2 అనే ఫార్ములా డైరెక్ట్గా వాడేస్తాం. ఇన్ ద ప్లేస్ ఆఫ్ n వీ హ్యావ్ టు రైట్ 8 ఇంటూ 5/2. సో టోటల్ ఆక్టాగన్లో ఎగ్జాక్ట్గా ఎన్ని డయాగ్నల్స్ ఉంటాయి, 20 డయాగ్నల్స్ ఉంటాయి. నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. ఏ పాలిగన్ హ్యాస్ 44 డయాగ్నల్స్. ఇక్కడ వాళ్ళే డయాగ్నల్స్ నెంబర్ ఇచ్చేసారు మనకు. వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఇట్స్ సైడ్స్. లాస్ట్ ఎగ్జాంపుల్లో సైడ్స్ ఇచ్చారు. ఆక్టాగన్ మీన్స్ 8 సైడ్స్. వీ హ్యావ్ ఫైండ్ అవుట్ ద diagonals. ఇక్కడ రివర్స్లో diagonals they have given, we have to find out the sides. So given diagonals are 44. మనకు ఫార్ములా తెలుసు, NC2 మైనస్ n ఈజ్ ఈక్వల్ టు 44. diagonals 44 కాబట్టి సపోజ్ లెట్ ద సైడ్స్ n అనుకుందాం. లెట్ నంబర్ ఆఫ్ సైడ్స్ని n అనుకుంటే డయాగ్నల్స్ ఇచ్చారు కాబట్టి డయాగ్నల్స్ ఫార్ములా ఏమి, NC2 మైనస్ n, లేదా డైరెక్ట్గా సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది, n ఇంటూ n మైనస్ 3/2 గుర్తుంటే డైరెక్ట్గా రాయడం, లేదంటే దీన్ని సింప్లిఫై చేస్తే ఇదే వస్తుంది మనకు. n స్క్వేర్ మైనస్ 3n ఈజ్ ఈక్వల్ టు
2 into 44 88. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. దీన్ని సాల్వ్ చేస్తాం. -88. సో డైరెక్ట్గా దీన్ని 11 into 8 88 అని వస్తుంది. 3 కాబట్టి డిఫరెన్స్ -3 కావాలి కాబట్టి బిగ్గర్ నెంబర్కి నెగిటివ్ సైన్ ఇస్తాం, స్మాలర్ నెంబర్కి ప్లస్ సైన్ ఇస్తే యాడ్ చేస్తే ఎగ్జాక్ట్గా -3 వస్తుంది, ఇంటూ చేస్తే ఎగ్జాక్ట్గా -8 వస్తుంది. కాబట్టి ఈ ఫ్యాక్టర్స్ని యూస్ చేస్తాం మనం. -11n + 8 8n -88. సో -3 అని ఈ రెండు యాడ్ చేసినా కూడా మనకి ఏమొస్తుంది, -3 అనే వస్తుంది. టేకింగ్ n కామన్, ఇక్కడ 8 కామన్ తీయచ్చు. సో n - 11 into n + 8 is equal to 0. Therefore n is equal to 11 or -8. ఈ నెగిటివ్ నెంబర్స్ తీసుకోకూడదు. n and r should be నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ మాత్రమే కావాలి. అంటే 0 1 2 3 నెంబర్స్ మాత్రమే కావాలి కాబట్టి నెగిటివ్ నెంబర్ని మనం తీసుకోం. దేర్ఫోర్ n వాల్యూ ఈజ్ 11. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకుంటే సైడ్స్ ఇచ్చినప్పుడు డయాగ్నల్స్ కనుక్కోవచ్చు, లేదా డయాగ్నల్స్ ఇచ్చినప్పుడు సైడ్స్ కనుక్కోవచ్చు. సో ఇట్ ఈజ్ ఎ 11-sided పాలిగన్. నెక్స్ట్, in a polygon no 3 diagonals are concurrent if the total number of points of intersection of diagonals interior to the polygon is 70, then the number of diagonals of the polygon is. So number of diagonals, reverse లో చూద్దాం. number of diagonals of a polygon కావాలి అంటే first we have to find out the number of sides. let నంబర్ ఆఫ్ సైడ్స్ని n అనుకుందాం. n సైడ్స్ ఉంటే ఖచ్చితంగా వర్టీసెస్ కూడా n ఉంటాయి. n సైడ్స్ ఉంటే n వర్టీసెస్ ఉంటాయి, n వర్టీసెస్ ఉంటే n సైడ్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాగ్నల్స్ ఆఫ్ ఏ పాలిగన్ కావాలి అంటే ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి, సైడ్స్ ఆఫ్ ఏ పాలిగన్ కనుక్కోవాలి. సైడ్స్ ఆఫ్ ఏ పాలిగన్ కనుక్కోవడం కోసము దే హ్యావ్ గివెన్ దట్ ఇఫ్ ద టోటల్ నంబర్ ఆఫ్ పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద డయాగ్నల్స్ ఎక్కడెక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతాయో ఆ పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఎన్ని ఉంటాయని ఇచ్చారు, 70 అని ఇచ్చారు. సో నంబర్ ఆఫ్ పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ డయాగ్నల్స్ ఆర్ గివెన్. ఇంకొక ఎక్స్ట్రా కండిషన్ ఏమి ఇచ్చారు, నో 3 డయాగ్నల్స్ ఆర్ కాంకరెంట్. నో 3 డయాగ్నల్స్ ఆర్ కాంకరెంట్ అంటే ఏ 3 డయాగ్నల్స్ కూడా ఒక పాయింట్ నుంచి పాస్ కావటం లేదు. అంటే డయాగ్నల్స్ డ్రా చేసినప్పుడు జస్ట్ 2 డయాగ్నల్స్ మాత్రమే మీట్ అవుతాయి. థర్డ్ డయాగ్నల్ అనేది ఈ పాయింట్ నుంచి పాస్ కాదు. నో 3 డయాగ్నల్స్ ఆర్ కాంకరెంట్ అంటే ఈ కేసులో 2 డయాగ్నల్స్ మాత్రమే మీట్ అవుతాయి. సో ఈ మీట్ అయ్యే పాయింట్స్, సో పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 డయాగ్నల్స్ 70 అని ఇచ్చారు. ఇప్పుడు చెప్పేది బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక పేర్ ఆఫ్ డయాగ్నల్స్ తీసుకుంటే 1 పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వస్తుంది, లేదా సెకండ్ పేర్ ఆఫ్ డయాగ్నల్స్ తీసుకుంటే ఇంకొక పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వస్తుంది. అట్లా మనకు 70 పాయింట్స్ ఉన్నాయి అంటే 70 ఇంటర్సెక్షన్ పాయింట్స్ ఉన్నాయి అంటే మనం 70 పేర్స్ని తీసుకొని ఉంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కాన్సన్ట్రేషన్ మొత్తం నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 2 డయాగ్నల్స్ ఉండాలి. ఎందుకంటే ఫైనల్గా మనకేం కావాలి, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కావాలి. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఓన్లీ 2 డయాగ్నల్స్ కావాలి. సో ఒక పాయింట్ కావాలి అంటే మనం ఎన్ని డయాగ్నల్స్ తీసుకోవాలి, 2 డయాగ్నల్స్ తీసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కాన్సన్ట్రేషన్ మొత్తం ఎక్కడ, నంబర్ ఆఫ్ సెలెక్టింగ్ 2 డయాగ్నల్స్, నంబర్ ఆఫ్ సెలెక్టింగ్ 2 డయాగ్నల్స్ మీద పెడతాం. సో ఇప్పుడు 2 డయాగ్నల్స్ కావాలి అన్నప్పుడు, 2 డయాగ్నల్స్ సెలెక్ట్ చేయాలి అన్నప్పుడు ముందు 1 డయాగ్నల్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే వీ నీడ్ 2 వర్టీసెస్. 2 పాయింట్స్ ఉన్నప్పుడు మాత్రమే మనకు డయాగ్నల్ రావడానికి ఛాన్స్ ఉంది. మనం ఎన్ని డయాగ్నల్ సెలెక్ట్ చేసుకోవాలి, 2 డయాగ్నల్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో 2 డయాగ్నల్స్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే వీ నీడ్ 4 పాయింట్స్. సో ఒక 4 పాయింట్స్ తీసుకుంటే మనకు 2 డయాగ్నల్స్ వస్తాయి, ఒక పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వస్తుంది. సో రివర్స్లో టు obtain 1 పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వీ హ్యావ్ టు సెలెక్ట్ 2 డయాగ్నల్స్. కానీ 2 డయాగ్నల్స్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనం ఎన్ని పాయింట్స్ సెలెక్ట్ చేసుకోవాలి, 4 పాయింట్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సో టోటల్ ఎన్ని వర్టీసెస్ ఉన్నాయి మన దగ్గర, n వర్టీసెస్ ఉన్నాయి. సో నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 2 డయాగ్నల్స్ డిపెండ్స్ ఆన్ నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 4 పాయింట్స్. సో నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్
సెలెక్టింగ్ 4 points from n points is equal to NC4. సో ఇన్ని వేస్గా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇన్ని వేస్గా 4 పాయింట్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక్కొక్క 4 పాయింట్స్కి 2 డయాగ్నల్స్ వస్తాయి, 2 డయాగ్నల్స్కి 1 పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వస్తుంది. సో ఇది 70 అని ఇచ్చారు. సో ఎన్ని రకాలుగా ఇప్పుడు 4 పాయింట్స్ సెలెక్ట్ చేసుకుంటే 1 పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వస్తుంది, ఇంకొక 4 పాయింట్స్ సెలెక్ట్ చేసుకుంటే అనదర్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వస్తుంది. సో టోటల్ ఎన్ని వేస్ 7C4 ఈ నెంబర్ ఇచ్చారు. సో గివెన్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద డయాగ్నల్స్ అంటే దీని వాల్యూ 70 అని ఇచ్చినట్టు. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద డయాగ్నల్స్ అన్నా ఒకటే, సెలెక్టింగ్ 4 పాయింట్స్ అన్నా ఒకటే. సో ఇవి 70 అంటే ఇవి కూడా 70 కావాలి. ఇప్పుడు దీంట్లో నుంచి ఎన్ వాల్యూని మనం ఆబ్టైన్ చేయొచ్చు. సో ఎన్సి కాంబినేషన్ ఎన్ నుంచి స్టార్ట్ అయ్యి రివర్స్లో 4 నెంబర్స్ రాయాలి, ఎగ్జాక్ట్గా 4 నెంబర్స్ రాయాలి. సో డినామినేటర్లో 4 ఫ్యాక్టోరియల్ ఉండాలి. 4 × 3 × 2 × 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 17 కావాలనుకుంటే మనం 10 × 7 అని రాయొచ్చు. సో n × n - 1 × 10ని 5 × 2 అని రాద్దాం. ఇక్కడ 4 × 3 × 2 × 1. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాక్ట్గా 4 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మనం కూడా ఎగ్జాక్ట్గా 4 నెంబర్స్ వచ్చేటట్టు అరేంజ్ చేద్దాం. 4 నెంబర్స్ వచ్చేటట్టు అరేంజ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 × 2 = 8, 3 × 2 = 6. ఓకే. సో అన్నిటికంటే ఫస్ట్ బిగ్గర్ నెంబర్ రాద్దాం. 4 × 2 = 8. నెక్స్ట్ ఇక్కడ ఆర్డర్లో 7 అని ఉంది, 6 రావడానికి ఛాన్స్ ఎక్కడ ఉంది? 3 × 2 చేస్తే 6 వస్తుంది, 5. సో ఇక్కడ ఉండే నెంబర్స్ని మనం ఎగ్జాక్ట్గా కాన్సెక్టివ్ 4 ప్రోడక్ట్ ఆఫ్ 4 కాన్సెక్టివ్ నెంబర్స్ లాగా రాసుకున్నాం. సో కంపేర్ చేసుకుంటే ఏది పడుతుంది కంపేర్ చేసుకోకూడదు. సో బిగ్గర్ నెంబర్ని బిగ్గర్ నెంబర్తో కంపేర్ చేసుకోవాలి ఆర్డర్లోనే, లేదా స్మాలర్ నెంబర్ని స్మాలర్ నెంబర్తో కంపేర్ చేసుకోవాలి. ఇక్కడ డైరెక్ట్గా బిగ్గర్ నెంబర్స్ని కంపేర్ చేసుకుంటే ఎన్ వాల్యూ ఏమొస్తుంది? 8 వస్తుంది. లేదా ఏదైనా సరే సెకండ్ నెంబర్ కంపేర్ చేసుకున్నా -1 అవతలకి వెళ్తే 8. సో ఏది కంపేర్ చేసుకున్నా కూడా మనకి ఎన్ వాల్యూ ఏమొస్తుంది? 8 వస్తుంది. కానీ ఇక్కడ పొరపాటున దీన్ని టిక్ చేయకూడదు. ఇక్కడ అడిగింది ఫైండ్ ద నంబర్ ఆఫ్ సైట్స్ కాదు అడిగింది, ఫైండ్ ద నంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఆఫ్ దట్ పాలిగాన్. ఇప్పుడు ఆ పాలిగాన్లో ఎన్ని సైట్స్ ఉన్నాయి? ఇప్పుడు వి గెట్ ఎన్ వాల్యూ యాజ్ 8 అంటే ఆక్టాగన్ ఇందాక చేసాం మనం. ఎన్ వాల్యూ ఈజ్ 8 అని వచ్చింది. సో నంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఫార్ములా ఏమి? NC2 - n లేదా n × n - 3/2, 8 × 5/2. సో టోటల్ ఆక్టాగన్కి ఎన్ని డయాగ్నల్స్ వస్తాయి? ఫస్ట్ ఎగ్జాంపుల్ చేసిన ప్రాబ్లం లాగా వస్తుంది ఇది. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ద నంబర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. మనం ఈసారి స్ట్రైట్ లైన్స్ కనుక్కోవాలి. క్యాన్ బి ఫార్మ్డ్ అవుట్ ఆఫ్ 10 పాయింట్స్, అవుట్ ఆఫ్ విచ్ 7 ఆర్ కోలినియర్. సో దేర్ ఆర్ 10 పాయింట్స్. Out of 10 points, 7 are collinear. 1, 2, 3, 4, 5, 6, 7. P1, P2, P3, P4, P5, P6, P7, and remaining 3 points are non-collinear. P8, P9, P10 అనుకుందాం. Total 10 points. We have to find out how many number of lines, straight lines we can form. So ఎప్పుడైనా సరే ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేయాలి అంటే వీ నీడ్ హౌ మెనీ పాయింట్స్? 2 పాయింట్స్. సో టు ఫార్మ్ ఏ స్ట్రైట్ లైన్ వీ హ్యావ్ టు సెలెక్ట్ 2 పాయింట్స్. టోటల్ ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? ఇక్కడ 10 పాయింట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అవుట్ ఆఫ్ 10 పాయింట్స్ హౌ మెనీ వేస్ వీ క్యాన్ సెలెక్ట్ 2 పాయింట్స్? వీ క్యాన్ సెలెక్ట్ ఇన్ 10C2 వేస్. టోటల్ నెంబర్ ఆఫ్ వేస్, టోటల్ నంబర్ ఆఫ్, ఇక కొలినియరా నాన్ కొలినియర్ అనే కాన్సెప్ట్ని పక్కన పెట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి కొలినియర్ కాదు అనుకుందాం. టోటల్ 10 పాయింట్స్ ఉన్నాయి. టు డ్రా ఏ సైట్ లైన్ వీ నీడ్ 2 పాయింట్స్. వీ హ్యావ్ టు సెలెక్ట్ 2 పాయింట్స్. టోటల్ నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 2 పాయింట్స్ ఫ్రమ్ 10 పాయింట్స్. 10C2 అంటే యాక్చువల్గా 45 స్ట్రైట్ లైన్స్ వస్తాయి.
సో 1 2 3 4 5 6 7 ఇట్లా జాయిన్ చేసే కొద్దీ టోటల్ 45 టైప్స్లో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు కాబట్టి సో వీఆర్ గెటింగ్ 45 స్ట్రైట్ లైన్స్. కానీ ఇక్కడ ఈ లైన్స్లలో 7 పాయింట్స్ ఆర్ కొలినియర్. ఇక్కడ ఆల్రెడీ ఇవి కొలినియర్ ఉన్నాయి, ఇవన్నీ ఒకటే లైన్ రిప్రజెంట్ చేస్తాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాయింట్స్ అనేటివి నాన్ కొలినియర్ అన్నప్పుడు, అన్ని నాన్ కొలినియర్ అన్నప్పుడు ఎగ్జాక్ట్గా 45 లైన్స్ డ్రా చేయొచ్చు. ఇక్కడ 7 కొలినియర్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి 1 లైన్ 2 లైన్ ఈ టూ జాయిన్ చేసినా కూడా ఇదంతా ఒక లైన్ కిందకి వస్తుంది. లేదా 1 2 3 1 2 3 4 ఏ చేసినా కూడా ఈ లైన్ పైనే వస్తాయి కాబట్టి ఈ లైన్ అంతా ఒక లైన్ కింద ట్రీట్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఎక్కువ ఆన్సర్స్ ఉన్నాయి, మనకు కావాల్సిన ఆన్సర్ కంటే ఎక్కువ ఆన్సర్స్ని ఇంక్లూడ్ చేసాం. ఇప్పుడు మనం ఏం చేస్తాం, మనకు అనవసరమైన లైన్స్ అన్ని తీసేస్తాం. మనకేమనవసరము, కొలినియర్ పాయింట్స్తో ఏర్పడే స్ట్రైట్ లైన్స్ అన్నీ తీసేసేయాలి, ఎందుకంటే అదంతా ఒక లైన్ కిందకి వస్తుంది కాబట్టి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నంబర్ ఆఫ్ అసలు 7 కొలినియర్ పాయింట్స్తో ఎన్ని రకాలుగా 2 పాయింట్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 2 పాయింట్స్ ఫ్రమ్ 7 పాయింట్స్, 7 కొలినియర్ పాయింట్స్ is equal to 7C2. టోటల్ ఇప్పుడు మనకు రిక్వైర్డ్ కావాలి అన్నప్పుడు టోటల్ 45లో నుంచి ఈ లైన్స్ అన్నిటిని సబ్ట్రాక్షన్ చేస్తాం. సబ్ట్రాక్షన్ చేసిన తర్వాత ఈ లైన్ డిలీట్ చేసినట్టు అవుతుంది. టోటల్ ఈ 7 కొలినియర్ పాయింట్స్తో ఫామ్ అయ్యే లైన్స్ అన్నిటిని డిలీట్ చేస్తున్నాము అంటే ఇక్కడ ఏ లైన్ కూడా మనకు మార్క్గా కనపడదు. టోటల్ లైన్ మార్క్ డిలీట్ చేసి ఉంటాం, కానీ ఇది కూడా వన్ ఆఫ్ ద లైన్. మనకేం కావాలి, టోటల్ నెంబర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ కావాలి. సో ఇదంతా డిలీట్ చేసి ఉంటాం కాబట్టి ఫైనల్గా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక లైన్ ఉండాలి కాబట్టి ఆ 1 కూడా కౌంట్ కాబట్టి మళ్ళీ ఏం చేస్తాం 1. సో ఎప్పుడైనా సరే కొలినియర్ నాన్ కొలినియర్ పాయింట్స్ ఇచ్చినప్పుడు టోటల్ హౌ మెనీ వేస్ వీ క్యాన్ సెలెక్ట్ 2 పాయింట్స్ అనే ఆన్సర్ కనుక్కొని ఆ కొలినియర్ మాత్రమే కనుక్కొని సబ్ట్రాక్షన్ చేసిన తర్వాత మళ్ళీ ఈ కొలినియర్ పాయింట్స్తో ఫామ్ అయ్యి ఒక లైన్ని కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. సో 46 minus 21 25. సో టోటల్ 10 పాయింట్స్ అవుట్ ఆఫ్ విచ్ 7 పాయింట్స్ ఆర్ కొలినియర్. హౌ మెనీ లైన్స్ వీ క్యాన్ డ్రా మీన్స్ వీ క్యాన్ డ్రా ఎగ్జాక్ట్లీ 25 లైన్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి there are 18 points in a plane such that no 3 of them are in the same plane except 5 points which are collinear. టోటల్ 18 పాయింట్స్లలో ఓన్లీ 5 పాయింట్స్ ఆర్ కొలినియర్ అనే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఒక ప్లేన్లో దేర్ ఆర్ 18 పాయింట్స్, అవుట్ ఆఫ్ 18 పాయింట్స్ ఓన్లీ 5 ఆర్ కొలినియర్. రిమైనింగ్ 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. సో టోటల్ నాన్ 5 పాయింట్స్ ఆర్ ఓన్లీ కొలినియర్. ఈ 5 పాయింట్స్ మాత్రమే కొలినియర్ అనే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, ఫైండ్ ద నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్. లాస్ట్ ఎగ్జామ్లో వీ హ్యావ్ ఫైండ్ అవుట్ ద నంబర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ కావాలి అంటే వీ నీడ్ 2 పాయింట్స్, బట్ ఒక ట్రయాంగిల్ ఫామ్ కావాలి అంటే వీ నీడ్ 3 పాయింట్స్. టు డ్రా ఏ ట్రయాంగిల్, టు ఫామ్ ఏ ట్రయాంగిల్ we need to select 3 points. సో సేమ్ కాన్సెప్ట్ వాడతాం. కొలినియర్ అనేది కొద్దిగా సేపు పక్కన పెట్టి టోటల్ 18 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఈ 18 పాయింట్స్లలో సో ఎన్ని రకాలుగా మనం 3 పాయింట్స్ని సెలెక్ట్ చేసుకోగలిగితే అన్ని రకాల ట్రయాంగిల్స్ డ్రా చేయొచ్చు కాబట్టి ముందు టోటల్ కనుక్కుంటాం. సో టోటల్ నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్. ఇప్పుడు ట్రయాంగిల్ కావాలంటే మనకు 3 పాయింట్స్ కావాలి. అదే స్ట్రైట్ లైన్ కావాలనుకో 2 పాయింట్స్ కావాలి. 3 పాయింట్స్ ఫ్రమ్ ద గివెన్ 18 పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు 18C3 to 16/3 into 2 into 1 2 8 ja 6 ja 8 6 ja 48 into 17 56 28 33 48 6 11. సో 816
కానీ ఇక్కడ ఒక చిన్న ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏవి పడితే అవి సెలెక్ట్ చేసుకోకూడదు. ద 3 పాయింట్స్ మస్ట్ బి నాన్ కొలినియర్. కొలినియర్ పాయింట్స్లలో నుంచి ఒక 3 పాయింట్స్ సెలెక్ట్ చేసుకుంటే ఈ కొలినియర్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ట్రయాంగిల్ డ్రా చేయడానికి మనకు వీలు కాదు. సో ట్రయాంగిల్ ఫామ్ చేయాలి అంటే మనం నాన్ కొలినియర్ పాయింట్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. కానీ ఈ ఆన్సర్లో ఇక్కడ కొలినియర్ అనే కాన్సెప్ట్ని మనం తీసుకోకుండా టోటల్ 18 పాయింట్స్, అన్ని 18 పాయింట్స్ నాన్ కొలినియర్ అనుకుని రాసిన ఆన్సర్ ఇది. సో 18C3 ఏవైనా సెలెక్ట్ చేసుకోవచ్చు 3 పాయింట్స్. అలాంటప్పుడు ఈ ఆన్సర్లో ఈ 3 పాయింట్స్ కూడా సెలెక్ట్ చేసుకొని ఉంటాం మనం, లేదా ఈ 3 కొలినియర్ పాయింట్స్ని కూడా సెలెక్ట్ చేసుకొని ఉంటాం. కానీ కొలినియర్ పాయింట్స్లో నుంచి ఒక 3 పాయింట్స్ సెలెక్ట్ చేసుకుంటే ట్రయాంగిల్ ఫామ్ కాదు కాబట్టి ఈ ఆన్సర్ని తీసేస్తాం. సో టోటల్ 5 కొలినియర్ పాయింట్స్ ఉన్నాయి. హౌ మెనీ వేస్ వీ క్యాన్ సెలెక్ట్ 3 పాయింట్స్ ఫ్రమ్ 5 పాయింట్స్ అనే ఆన్సర్ని తీసేస్తే మనకు కావాల్సిన ఎగ్జాక్ట్ ఆన్సర్ వస్తుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి, టు ఫార్మ్ ఏ ట్రయాంగిల్ ద పాయింట్స్ షుడ్ నాట్ బి కొలినియర్. కదా, టు ఫార్మ్ అది ఇక్కడే రాసేద్దాం. టు ఫార్మ్ ఏ ట్రయాంగిల్ వీ నీడ్ టు సెలెక్ట్ 3 నాన్ కొలినియర్ పాయింట్స్. నాన్ కొలినియర్ పాయింట్స్, కానీ ఇక్కడేమో ఓన్లీ పాయింట్స్ తీసుకుంటున్నాం. ఇప్పుడు నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 3 పాయింట్స్ ఫ్రమ్ 5 కొలినియర్ పాయింట్స్. 5C3 వేస్. సో 5C3 అన్న 5C2 అన్న ఒకటే. 5 × 4/2 × 1 టోటల్ 10. సో ఈ 10 అవసరం లేదు. ఈ కొలినియర్ పాయింట్స్తో సెలెక్ట్ చేసుకున్నటువంటి 3 పాయింట్ సెలెక్షన్స్ అవసరం లేదు కాబట్టి సో రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్, టోటల్ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ కావాలి అంటే అవుట్ ఆఫ్ 816 ఈ 10 వేస్గా ఫామ్ అయ్యే పాయింట్స్తో మనం ట్రయాంగిల్ ఫామ్ చేయడం రాదు కాబట్టి ఈ 10ని సబ్ట్రాక్షన్ చేస్తాం. సో ఫైనల్గా అట్ లాస్ట్ దెర్ ఆర్ 806 ట్రయాంగిల్స్ ఓన్లీ. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Next example, the sides AB, BC, CA of a triangle ABC have 3, 4 and 5 interior points respectively on them. The total number of triangles that can be constructed by using these points. So first of all, there is a triangle ABC. Triangle ABC. ఇంకేమి ఇచ్చారు? The sides AB, BC, CA of a triangle ABC have 3, 4 and 5 interior points respectively on them. Side AB 3 points ఉన్నాయి. 1, 2, 3. On side AB there are 3 points. On side BC there are 4 points. On side CA there are 5 points. So total 3 plus 4 7, 7 plus 5 12. There are total 12 points. We have to find out how many triangles can be formed using these 12 points. First of all, ఒక ట్రయాంగిల్ ఫామ్ కావాలి అంటే 3 పాయింట్స్ సెలెక్ట్ చేసుకోవాలని తెలుసు. సో టోటల్ నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 3 పాయింట్స్ ఫ్రమ్ టోటల్ 12 పాయింట్స్ అనే ఆన్సర్ రాద్దాం. దాంట్లో నుంచి మనకు అనవసరమైన ఆన్సర్ని డిలీట్ చేద్దాం. సో టు ఫార్మ్ ఏ ట్రయాంగిల్ ఈ పాయింట్ రాయటం లేదు. టు కన్స్ట్రక్ట్ ఏ ట్రయాంగిల్ వీ హ్యావ్ టు సెలెక్ట్ 3 పాయింట్స్, అది మనకు తెలుసు. సో నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ ఆ పాయింట్ ఏ సైడ్ పైన ఉన్నని టోటల్ 12 పాయింట్స్లో నుంచి 3 పాయింట్స్ సెలెక్ట్ చేసుకుంటే మనకు ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది కాబట్టి సో నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 3 పాయింట్స్ ఫ్రమ్ 12 పాయింట్స్. సో జనరల్గా 12 పాయింట్స్ నుంచి 3 పాయింట్స్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే వీ కెన్ సెలెక్ట్ ఇన్ 12C3 వేస్. 12C3 వేస్. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఏదైతే మనం 3 పాయింట్స్ సెలెక్ట్ చేసుకుంటామో ఒకే సైడ్ పైన ఉండే పాయింట్స్ సెలెక్ట్ చేసుకుంటే ట్రయాంగిల్ డ్రా చేయడానికి వీలు కాదు. అంటే ట్రయాంగిల్ డ్రా చేయాలి అంటే ద 3 పాయింట్స్ మస్ట్ బి నాన్ కొలినియర్. ఒకవేళ ఇక్కడ ఉండే 4 పాయింట్స్ నుంచి 3 పాయింట్స్ సెలెక్ట్ చేసుకుంటే వీఆర్ నాట్ ఏబుల్ టు డ్రా ఏ ట్రయాంగిల్. కాబట్టి ఏం కేర్ తీసుకోవాలి? 3 పాయింట్స్ సెలెక్ట్ చేసుకోవాలి. కానీ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి? దోస్ 3 పాయింట్స్ షుడ్ నాట్ బి కొలినియర్ పాయింట్స్. సో
we cannot select 3 collinear points to draw a triangle. ట్రయాంగిల్ని డ్రా చేయడం కోసం పొరపాటున కూడా మనం కొలినియర్ పాయింట్స్ని సెలెక్ట్ చేసుకోకూడదు. కానీ ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ కొలినియర్ పాయింట్స్ ఉన్నాయి. ఒక టైప్ వచ్చేసి ఏబి, ఇంకో టైప్ వచ్చేసి బీసీ పైన ఉండే పాయింట్స్, ఇంకొక టైప్ వచ్చేసి ఏసీ పైన ఉండే పాయింట్స్. సో ఈ కొలినియర్ పాయింట్స్తో సెలెక్ట్ చేసుకోబడిన 3 పాయింట్స్ అన్నిటిని డిలీట్ చేయాల్సి ఉంటుంది. సో రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ వచ్చేసి ఫ్రమ్ టోటల్ నెంబర్ ఆఫ్ సెలెక్షన్స్లో నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్టింగ్ నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 3 పాయింట్స్ ఫ్రమ్ 3 కొలినియర్ పాయింట్స్. సో ఈ 3 పాయింట్స్ నుంచి 3 పాయింట్స్ సెలెక్ట్ చేసుకోమని ఆన్సర్ సబ్ట్రాక్షన్ చేయాలి. సో ఈ 4 పాయింట్స్ నుంచి కూడా 3 పాయింట్స్ సెలెక్ట్ చేసుకోకూడదు మనం, 4C3. సో ఈ 5 పాయింట్స్ నుంచి కూడా we should not select 3 points. So 5C3. సో ఫ్రమ్ టోటల్ ఆన్సర్లో నుంచి దీస్ టైప్ ఆఫ్ సెలెక్షన్, ఇక్కడి నుంచి 3 పాయింట్స్ సెలెక్షన్ చేయడం, ఇక్కడి నుంచి 3 పాయింట్స్ సెలెక్ట్ చేయడం, ఇక్కడి నుంచి 3 పాయింట్స్ సెలెక్ట్ చేయకూడదు కాబట్టి ఆ సెలెక్ట్ చేసే ఆన్సర్లని డిలీట్ చేయాల్సి ఉంటుంది. సో 12C3, 3C3 అంటే 1, 4C3 అంటే 4C1 అన్న ఒకటే, లేదా డైరెక్ట్గా 4 × 3 × 2, 3 × 2 × 1, 5C3, 5 × 4 × 3, 3 × 2 × 1. సో 3 2 జా 6, 6 2 జా 12, 3 3 2 2 క్యాన్సల్, 4 వస్తుంది, 3 3 క్యాన్సల్ 2. సో ఫ్రమ్ టోటల్ 220 -1 -4 -10, 220 -15, so 205. So total how many types of triangles we can form from these points means we can form 205. So C is the correct answer. Next example, the straight lines I1, I2, I3 are parallel and lie in the same plane. A total number of m points are taken on line 1, n points on I2, k points on I3. So we have to find out the maximum number of triangles formed with the vertices of these points. So given information వచ్చేసి there are 3 lines, parallel lines, I1, I2, I3. So straight lines I1, I2, I3 are parallel and lie in a same plane. A total number of m points. So I1 line paina there are m points, total m points. So there are n points on line I2 and there are k points on line I3. ఇది వాడిచ్చిన ఇన్ఫర్మేషన్. సో I1, I2, I3. Next, so total how many number of points means there are m plus n plus k. Total number of points m plus n plus k, ఇన్ని పాయింట్స్ ఉన్నాయి. సో ఈ పాయింట్స్లతో వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ హౌ మెనీ నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ వీ కెన్ ఫామ్. సిమిలర్ ఇంతకుముందు చేసిన ప్రాబ్లం లాంటిదే. ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ m plus n plus k పాయింట్స్ కాబట్టి వీ హ్యావ్ టు సెలెక్ట్ హౌ మెనీ పాయింట్స్, 3 పాయింట్స్. సో డైరెక్ట్గా రాసేస్తాను నేను. రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ వచ్చేసి ముందు టోటల్ కౌంట్ చేస్తాం. టోటల్ దేర్ ఆర్ m plus n plus k కాబట్టి దీంట్లో నుంచి 3 పాయింట్స్ సెలెక్ట్ చేసుకుంటే ట్రయాంగిల్ డ్రా చేయడానికి వీలవుతుంది. కానీ దీంట్లో కొన్ని కొలినియర్ పాయింట్స్ కూడా ఉన్నాయి. 3 టైప్స్ ఆఫ్ కొలినియర్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఈ ఫస్ట్ టైప్ ఆఫ్ కొలినియర్ పాయింట్స్లో నుంచి సెలెక్ట్ చేసుకోకూడదు. కానీ ఆ ఆన్సర్ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఎక్స్క్లూడ్ చేస్తాం. సో కొలినియర్ పాయింట్స్, వీ షుడ్ నాట్ టేక్ కొలినియర్ పాయింట్స్ టు కన్స్ట్రక్ట్ ఎ ట్రయాంగిల్. సో దట్స్ వై వీ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ ద ఆన్సర్ ఆఫ్ సెలెక్టింగ్ 3 పాయింట్స్ ఫ్రమ్ m కొలినియర్ పాయింట్స్. సో ఎంలో నుంచి 3 సెలెక్ట్ చేసుకోకూడదు, మైనస్ ఈ n కొలినియర్ పాయింట్స్లో నుంచి కూడా 3 సెలెక్ట్ చేసుకోకూడదు, ఈ k కొలినియర్ పాయింట్స్లో నుంచి కూడా 3 సెలెక్ట్ చేసుకోకూడదు. సో దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. B is the correct answer. Next example వచ్చేసి let L1 and L2 be the 2 lines intersecting at P. L1
L2 are two lines intersecting at P. If A1, B1, C1 are the points on L1, A1, B1, C1 are the points on L1 and A2, B2, C2, D2, E2. A2, B2, C2, D2, E2 are the 5 points on line L2. So ఇది వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్. అండ్ ఇఫ్ నన్ ఆఫ్ దీస్ పాయింట్స్ కోయిన్సైడ్ విత్ P, అంటే ఇక్కడ ఉండే ఏ పాయింట్ కూడా Pతో కోయిన్సైడ్ కావటం లేదు, అంటే P అనేది ఇంకొక సపరేట్ పాయింట్, ఏ పాయింట్ కూడా దీనిపైన ఓవర్లాప్ కాలేదు, అది సపరేట్ పాయింట్ అని ఇచ్చారు. సో నౌ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఫౌండ్ బై దీస్ 8 పాయింట్స్. జస్ట్ ఇక్కడ ఉండే P అనే పాయింట్ కాకుండా, P అనేది ఇంక్లూడ్ కాకుండా జస్ట్ ఇక్కడ ఉండే 3 పాయింట్స్, ఇక్కడ ఉండే 5 పాయింట్స్, టోటల్ ఎన్ని పాయింట్స్, ఈ 8 పాయింట్స్లతో మాత్రమే ఫామ్ అయ్యే ట్రయాంగిల్స్ ఎన్ని అనేది మనం ఆన్సర్ కనుక్కోవాల్సి ఉంటుంది. సో ఒక ట్రయాంగిల్ ఫామ్ కావాలంటే ఖచ్చితంగా మనం 3 పాయింట్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ కేస్ 1 ఆ 3 పాయింట్స్ అంటే ఇక్కడ ఇంక్లూడింగ్ అండ్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ కాకుండా కేస్ 1లో ఏం చేద్దామంటే కొలినియర్ పాయింట్స్ మాత్రం సెలెక్ట్ చేసుకోకూడదు మనం. వీ షుడ్ నాట్ సెలెక్ట్ కొలినియర్ పాయింట్స్. సో ఇక్కడ 3 పాయింట్స్ ఉన్నాయి. ఈ 3 పాయింట్స్లో నుంచి ఒక 2 పాయింట్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి ఒక పాయింట్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ నుంచి 2 పాయింట్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి 1 పాయింట్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కేస్ 1లో మనం ఏం చేద్దామంటే సెలెక్టింగ్ 1 పాయింట్ ఫ్రమ్ A1, B1, C1 ఆన్ L1, అంటే L1 లైన్ పైన 3 పాయింట్స్లో నుంచి ఒక పాయింట్ సెలెక్ట్ చేసుకుందాం. అండ్ సెలెక్టింగ్ 2 పాయింట్స్ ఫ్రమ్ A1, A2, B2, C2, D2, E2 ఆన్ L2. ఇది కేసు 1 అనుకుందాం. అంటే ఇక్కడ నుంచి 1 పాయింట్ సెలెక్ట్ చేసుకుంటున్నాం, ఇక్కడ నుంచి 2 పాయింట్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. సో రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వేస్ వచ్చేసి ఇక్కడ నుంచి 1 పాయింట్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ 3 పాయింట్స్ ఉన్నాయి, 3C1. అండ్ ఇక్కడ నుంచి 2 పాయింట్స్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి వీ హ్యావ్ టు సెలెక్ట్ 2 పాయింట్స్ ఫ్రమ్ 5 పాయింట్స్. సో 3 into 5 into 4 by 2 into 1. So total there are 30 ways to select 1 from here and 2 from here, అంటే టోటల్ 30 ట్రయాంగిల్స్ వస్తాయి ఇక్కడ. నెక్స్ట్ కేస్ 2, ఇక్కడ నుంచి 2 సెలెక్ట్ చేసుకుందాం, లైన్ 2లో నుంచి 1 మాత్రమే సెలెక్ట్ చేసుకుందాం. 2 ఫ్రమ్ L1 అండ్ 1 ఫ్రమ్ పాయింట్స్ ఆన్ L2. 2 ఫ్రమ్ L1 మీద 3 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి 3C2, ఇక్కడ నుంచి 1 పాయింట్ మాత్రమే సెట్ చేసుకుంటున్నాం కాబట్టి 5C1. సో 15. సో టోటల్ రిక్వైర్డ్ నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ వచ్చేసి 30 + 15 45. డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది ఎప్పుడు జస్ట్ ఈ 8 పాయింట్స్లతోనే ఫామ్ అయ్యే ట్రయాంగిల్స్ని కనుక్కోండి అన్నప్పుడు ఇది. ఒక్కోసారి క్వశ్చన్లో పీని కూడా ఇంక్లూడ్ చేయమంటారు. ఒకవేళ క్వశ్చన్లో ఎక్స్ట్రా చెప్తున్నాను నేను, ఇక్కడ పీని కూడా ఇంక్లూడ్ చేయమన్నప్పుడు ఇంకొక కేసు ఎక్కువ వస్తుంది, కేస్ 3. ఈ ప్రాబ్లంకి అయితే ఇక్కడ వరకు సొల్యూషన్ అయిపోయింది. ఒకవేళ బై కేస్ దీస్ 8 పాయింట్స్ అని కాకుండా టోటల్ 9 పాయింట్స్ అన్నారనుకోండి, ఇప్పుడు కేస్ 1 సరిపోయింది, కేస్ 2 సరిపోయింది, కేస్ 3 కొత్తగా ఏమొస్తుంది అంటే ఒకవేళ పీని ఇంక్లూడ్ చేస్తే ఇఫ్ P ఈజ్ ఇంక్లూడెడ్, P అనేది లైన్ 1 పైన ఉంది, లైన్ 2 పైన ఉంది. ఒకవేళ ఇక్కడ నుంచి 2 పాయింట్స్ సెలెక్ట్ చేసుకొని P తీసుకోవడానికి లేదు, ఇక్కడ నుంచి P తీసుకొని ఇక్కడ నుంచి 2 పాయింట్స్ సెలెక్ట్ చేసుకోవడానికి లేదు. ఒకవేళ Pని ఇంక్లూడ్ చేస్తే ఒక కేసే వస్తుంది. ఒకవేళ Pని ఇంక్లూడ్ చేస్తే ఇక్కడ నుంచి 2 పాయింట్స్ కానీ ఇక్కడ నుంచి 2 పాయింట్స్ కానీ సెలెక్ట్ చేసుకోకూడదు. ఖచ్చితంగా ఒక పాయింట్ ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ట్రయాంగిల్ కావాలి అంటే 3 పాయింట్స్ కావాలి. సో ఇఫ్ P ఈజ్ ఇంక్లూడెడ్ we have to select 1 from L1 and
1 ఫ్రమ్ L2, ఇంకా వేరే దారి లేదు, P అనేది ఆల్రెడీ ఇంక్లూడ్ అయింది కాబట్టి ఇక్కడి నుంచి 1 పాయింట్ సెలెక్ట్ చేసుకోవాల్సిందే, ఇక్కడి నుంచి 1 పాయింట్ సెలెక్ట్ చేసుకోవాల్సిందే, అప్పుడు ఒక ట్రయాంగిల్ అనేది ఫామ్ అవుతుంది మనకు. సో ఇక్కడి నుంచి 1 పాయింట్ 3C1. సో ఈ 5 పాయింట్స్లో నుంచి ఖచ్చితంగా 1 పాయింట్ సెలెక్ట్ చేసుకోవాలి. 3 × 5 15. సో రిక్వైర్డ్ వచ్చేసి ఆల్రెడీ ఇక్కడ 45 వచ్చింది. కేస్ 1, కేస్ 2, కేస్ 3 ఆన్సర్ని యాడ్ చేస్తే ఏమొస్తుంది, 60 వస్తుంది. ఎప్పుడు ఇది ఆల్ పాయింట్స్ అన్నప్పుడు, కానీ ఇక్కడ ఇది అడగలేదు మనకు. జస్ట్ ఫైండ్ ద నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఫార్మ్డ్ బై దీస్ 8 పాయింట్స్. దీస్ 8 పాయింట్స్ అన్నప్పుడు కేస్ 3 మనం P అనేది అసలు ఇంక్లూడ్ చేయము. నువ్వు ఎక్కడ తీసుకున్నా కూడా, ఎటువంటి పాయింట్స్ తీసుకున్నా కూడా ఇక్కడి నుంచి 2 కానీ ఇక్కడి నుంచి 2 కానీ తీసుకున్నప్పుడు P అనేది ఇంక్లూడ్ చేయలేము మనం అసలుకి. ఒకవేళ ఇక్కడి నుంచి 2 సెలెక్ట్ చేస్తున్నాం అనుకో, P సెలెక్ట్ చేసుకుంటే P లైస్ ఆన్ దిస్ లైన్, ట్రయాంగిల్ ఫామ్ చేయడానికి రాదు. ఇక్కడి నుంచి 2 తీసుకున్నా కూడా వీ కెనాట్ టేక్ P. సో P తీసుకున్నామంటే ఖచ్చితంగా ఇక్కడి నుంచి 1 తీసుకోవాల్సిందే, ఇక్కడి నుంచి 1 తీసుకోవాల్సిందే. ఒకవేళ క్వశ్చన్ ఇలాంటిది అడిగినప్పుడు ఈ థర్డ్ కేసు కూడా మనం ఇంక్లూడ్ చేస్తాం. ప్రస్తుతానికి వాళ్ళు 8 పాయింట్స్ అన్నారు కాబట్టి జస్ట్ ఈ 2 కేసెస్ చాలు. 30 + 15. సో 45. D is the correct answer. Next, the maximum number of points into which 4 circles and 4 straight lines intersect is అని ఆప్షన్స్ ఇచ్చారు. సో క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ 4 సర్కిల్స్ ఉన్నాయి, 4 స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి. హౌ మెనీ నంబర్ ఆఫ్ పాయింట్స్ మ్యాక్సిమం into which 4 circles and 4 straight lines intersect అన్నప్పుడు, సో 2 సర్కిల్స్, ఇక్కడ 3 కేసెస్ వస్తాయి. ఒకవేళ 2 సర్కిల్స్ ఇంటర్సెక్ట్ అయితే ఎన్ని పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ వస్తాయి, 2 పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ వస్తాయి. 2 సర్కిల్స్ని టచ్ అయితే 1 వస్తుంది, టచ్ అయితే 1 పాయింట్ వస్తుంది. కానీ ఇక్కడ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పాయింట్స్ అన్నారు కాబట్టి మ్యాక్సిమం ఎప్పుడు వస్తుంది, ఈ విధంగా ఇంటర్సెక్ట్ అయినప్పుడు ఖచ్చితంగా 2 సర్కిల్స్ టచ్ కాకుంటే దెర్ ఈజ్ 0 ఇంటర్సెక్షన్ పాయింట్, జస్ట్ టచ్ అయితే దెర్ ఈజ్ ఓన్లీ 1 ఇంటర్సెక్టింగ్ పాయింట్. ఈ విధంగా బైసెక్ట్ అయితే, ఈ విధంగా లోపలికి ఇంటర్సెక్ట్ అయితే ఖచ్చితంగా ఎన్ని పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ ఉంటాయి, 2 పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ ఉంటాయి. సో 2 సర్కిల్స్ టచ్ అయినప్పుడు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ వస్తాయి మనకు, లేదా 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అయినప్పుడు 1 పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వస్తుంది మ్యాక్సిమం. టచ్ కాకుంటే 0 పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్, టచ్ అయితే దెర్ విల్ బి 1 పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. సో మ్యాక్సిమం 2 లైన్స్ మ్యాక్సిమం ఎన్ని పాయింట్స్ దగ్గర మీట్ కావచ్చు అంటే దెర్ ఈజ్ ఓన్లీ 1 పాయింట్. 2 సర్కిల్స్ మ్యాక్సిమం ఎన్ని పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ కావచ్చు అంటే 2. అదేవిధంగా 1 సర్కిల్ అండ్ 1 లైన్ టచ్ కాకుంటే 0 పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్, టచ్ అయితే టాంజెంట్, దెర్ ఈజ్ ఓన్లీ 1 పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. ఈ విధంగా డివైడ్ చేసినప్పుడు మ్యాక్సిమం ఎన్ని పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ ఉండొచ్చు, 2 పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ మ్యాక్సిమం పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ అడిగారు కాబట్టి 3 కేసెస్ అరైజ్ అవుతాయి మనకు. ఫస్ట్ కేసు వచ్చేసి కేస్ 1 2 సర్కిల్స్ తీసుకుందాం. 2 సర్కిల్స్, టోటల్ ఎన్ని సర్కిల్స్ ఉన్నాయి మన దగ్గర, సర్కిల్స్ 4 ఉన్నాయి, స్ట్రైట్ లైన్స్ వచ్చేసి 4 ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్లీ సర్కిల్స్ తీసుకుందాం. ఓన్లీ సర్కిల్స్ తీసుకుంటే 2 సర్కిల్స్ తీసుకుంటేనే మనకు 2 పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ వస్తాయి కాబట్టి, సో నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 2 సర్కిల్స్ ఫ్రమ్ 4 సర్కిల్స్ ఈజ్ ఈక్వల్ టు 4C2. 4 × 3/2 × 1 అంటే టోటల్ 6 టైప్స్. దేర్ ఆర్ 6 వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 2 సర్కిల్స్. ఇది 1 వే, 2 పాయింట్స్ వచ్చాయి. ఇది సెకండ్ వే, ఇంకొక 2 పాయింట్స్ వచ్చాయి. ఒక్కొక్క వేకి 2 పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ వస్తాయి కాబట్టి, సో 2 సర్కిల్స్ తీసుకున్న 2 సర్కిల్స్ ఇంటర్సెక్ట్ అయినప్పుడు 2 పాయింట్స్ వస్తాయి. సో హౌ మెనీ వేస్ వీ క్యాన్ సెలెక్ట్ 2 సర్కిల్స్ ఫ్రమ్ 4 సర్కిల్స్ అంటే దేర్ ఆర్ 6 వేస్ కాబట్టి ఒక్కొక్క వేలో డబల్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ వచ్చింటాయి కాబట్టి దేర్ఫోర్ లేదా సిన్స్ 2 సర్కిల్స్ హ్యావ్ have 2 point of intersections as maximum. 2 circles intersect
మ్యాక్సిమం అట్ మనకు మ్యాక్సిమం మాత్రమే కావాలి అట్ 2 పాయింట్స్. దేర్ ఫోర్ నంబర్ ఆఫ్ ఇంటర్సెక్షన్ పాయింట్స్. టోటల్ 6 వేస్ ఉన్నాయి. ఒక్కొక్క వేలో 2 పాయింట్స్ రావడానికి మ్యాక్సిమం ఛాన్స్ ఉంది కాబట్టి సో టోటల్ వేస్ ఏమో 6 కానీ టోటల్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ ఎన్ని వస్తాయి మనకు 12 వస్తాయి. ఇక్కడ 1, సెకండ్ దానికి ఇంకొక 2, థర్డ్ దానికి ఇంకొక 2, ఫోర్త్ దానికి ఇంకొక 2, ఫిఫ్త్ దానికి ఇంకొక 2. సో టోటల్ 6 వేస్ కాబట్టి ఒక్కొక్క వేలో ఎన్ని పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ వస్తాయి 2 వస్తాయి కాబట్టి 2తో ఇంటూ చేస్తున్నాం. టోటల్ పాయింట్స్ వచ్చేసి 12 పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ వస్తాయి. ఇది కేస్ 1. నెక్స్ట్ 2 స్ట్రైట్ లైన్స్ తీసుకుందాం. ఒకవేళ 2 స్ట్రైట్ లైన్స్, ఇది సర్కిల్స్, ఇక 2 స్ట్రైట్ లైన్స్ తీసుకున్నప్పుడు టోటల్ 4 స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి కాబట్టి హౌ మెనీ వేస్ వీ క్యాన్ సెలెక్ట్ 2 మీన్స్ number of ways of selecting 2 lines from 4 lines, 4C2. సో ఇవి కూడా 6 వస్తాయి, ఇవి కూడా 6 వస్తాయి. కానీ 2 సర్కిల్స్ మ్యాక్సిమం 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అయితే 2 లైన్స్ మ్యాక్సిమం 1 పాయింట్ దగ్గర మాత్రమే ఇంటర్సెక్ట్ అవుతాయి. సో సిన్స్ 2 lines intersects maximum at 1 point, therefore number of intersection points is equal to 6 into 1. సో 6 వేస్ ఉన్నాయి, 6 ఉన్నాయి. ఒక్కొక్క వేలో 1 పాయింట్ మాత్రమే వస్తుంది మనకు. 1 2 3 4 5 6 మాత్రమే వస్తుంది. ఇప్పుడు థర్డ్ కేసు వచ్చేసి సర్కిల్ లైన్, ఆ రెండు కూడా ఇంటర్సెక్ట్ కావచ్చు. సర్కిల్ లైన్ ఇది ఇంకొక కేసు అనమాట. 2 సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్, 2 లైన్స్ కట్ ఈచ్ అదర్, 1 సర్కిల్ అండ్ 1 లైన్ కట్ ఈచ్ అదర్ అన్నప్పుడు సో నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్, ఒక సర్కిల్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఒక లైన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 1 సర్కిల్ అండ్ 1 లైన్. 1 సర్కిల్ 4 సర్కిల్స్లో నుంచి 1 సర్కిల్ సెలెక్ట్ చేసుకోవాలి, 4 లైన్స్లో నుంచి 1, 4 into 4 ఎంత 16. సో దేర్ ఆర్ 16 వేస్. కానీ ఇక్కడ మళ్ళీ సిన్స్ 1 సర్కిల్ అండ్ 1 లైన్ intersects maximum at 2 points, therefore number of intersection points, ప్రతి దాంట్లో 2 పాయింట్స్ వస్తాయి కాబట్టి టోటల్ 32. సో ఇవి యాడ్ చేస్తాం. టోటల్ కావాలి అన్నప్పుడు కేస్ 1లో 12, కేస్ 2లో 6, కేస్ 3లో 32. సో టోటల్ how many number of maximum intersection points are there means 50. Next, m parallel lines in a plane are intersected by a family of n parallel lines. సో ఈ విధంగా m parallel lines, n parallel lines intersect అవుతే then we have to find out the total number of parallelograms. So first of all there are m parallel lines, ఇవన్నీ m parallel lines అనుకుందాం. ఈస్ ఇంటర్సెక్టెడ్ బై అనదర్ ఫ్యామిలీ ఆఫ్ n parallel lines. సో ఇవి n parallel lines అనుకుందాం. ఇలాంటివి సో ఇట్లా వర్టికల్గా కనిపించేటివి n parallel lines అనుకుందాం, ఇట్లా హార్జాంటల్గా కనిపించేది m parallel lines అనుకుందాం. ఇట్లా ఇంటర్సెక్ట్ అయినాయి అంటే ఖచ్చితంగా ప్యారలోగ్రామ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇది ఫస్ట్ ప్యారలోగ్రామ్, లేదా ఇది కూడా ప్యారలోగ్రామ్, లేదా ఈ టోటల్ పెద్దది తీసుకున్న ప్యారలోగ్రామ్. సో ఇవన్నీ ఈ స్మాల్ బాక్సెసే కాదు, సో ఇది కూడా ఇంకొక ప్యారలోగ్రామ్. సో దిస్ వే హౌ మెనీ నెంబర్ ఆఫ్ ప్యారలోగ్రామ్స్ అనేది మనం కౌంట్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యారలోగ్రామ్కి 4 సైడ్స్ ఉంటాయి. సో ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్, అండ్ ప్యారలల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రయాంగిల్ని కన్స్ట్రక్ట్ చేయాలి, లైన్ని కన్స్ట్రక్ట్ చేయాలి అంటే వీ నీడ్ 2 పాయింట్స్. ట్రయాంగిల్ని కన్స్ట్రక్ట్ చేయాలి అంటే వీ నీడ్ 3 పాయింట్స్. సో ప్యారలోగ్రామ్ని కన్స్ట్రక్ట్ చేయాలి అంటే వీ నీడ్ 4 పాయింట్స్.
అండ్ దట్ టు 2 types of parallel lines. సో 1 type of parallel linesలో నుంచి ఒక 2 lines సెట్ చేసుకోవాలి. అనదర్ టైప్స్ ఆఫ్ parallel lines నుంచి ఇంకొక 2 సెట్ చేసుకోవాలి. సో 1 కేటగిరీ నుంచి 2 lines సెలెక్ట్ చేసుకుంటాం. అనదర్ కేటగిరీ నుంచి 2 lines సెలెక్ట్ చేసుకుంటాం. అప్పుడు E2 మేక్స్ ఏ సెలెక్షన్ ఆఫ్ 1 parallelogram. సో 1 parallelogram కావాలి అంటే మనం 2 from M lines సెలెక్ట్ చేసుకోవాలి, 2 from N lines సెలెక్ట్ చేసుకోవాలి. టు డ్రా ఏ parallelogram, we have to select 2 lines from M parallel lines and 2 lines from N parallel lines. ఈ విధంగా ఎన్ని రకాలుగా సెట్ చేసుకోగలిగితే అన్ని parallelograms ఫామ్ అవుతాయి. సో రిక్వైర్డ్ నంబర్ ఆఫ్ parallelograms వచ్చేసి M parallel lines నుంచి 2, N parallel lines నుంచి 2 సెట్ చేసుకోవాలి. సో ఇది ఆన్సర్. కానీ ఇక్కడంతా సింప్లిఫికేషన్ ఫామ్లో ఉంది కాబట్టి దీన్ని సింప్లిఫై చేస్తాం. M ఇంటూ m-1/2, N ఇంటూ n-1/2. సో M ఇంటూ N, m-1, n-1, 2 జాయింట్ 4. సో D is the correct answer. Next example, a parallelogram is cut by 2 sets of M lines parallel to its sides. సో parallelogramలో 2 pairs of parallel lines ఉంటాయి మనకు. సో ఇట్ ఈస్ ఏ parallelogram is cut. ఇది parallelogram, ఒరిజినల్ parallelogram అనుకుందాం. దిస్ parallelogram is cut by 2 sets of M lines. అంటే ఒక సెట్లో M lines ఉన్నాయి. సో parallel to its sides. ఈ సైడ్స్కి, ఈ 2 సైడ్స్కి ప్యారలల్గా ఒక M లైన్స్. సో ఈ సైడ్స్కి ప్యారలల్గా ఇంకొక M లైన్స్. ఇట్లా ఈ M రెండు కూడా అంటే ఇవి లోపల parallelogram లోపల ఇవి M లైన్స్ ఉన్నాయి, ఇవి కూడా M లైన్స్ ఉన్నాయి. సో ఈ విధంగా మనం ఎన్ని రకాల parallelogramsని క్రియేట్ చేయొచ్చు అనేది క్వశ్చన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకుముందు parallelogramని కాదు కట్ చేసింది, డైరెక్ట్గా ఇవి M లైన్స్, ఇవి N లైన్స్. సో M లైన్స్లో నుంచి 2 సెలెక్ట్ చేసుకున్నాం, N లైన్స్లో నుంచి 2 సెలెక్ట్ చేసుకున్నాం. కానీ ఇక్కడ parallelogramని M లైన్స్ కట్ చేసాం కాబట్టి టోటల్ ఇవి M. బాగా అబ్జర్వ్ చేయండి, ఇవి M. ఈ టూ సైడ్స్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటే టోటల్ అప్పుడు ఎన్ని హారిజాంటల్ లైన్స్ ఉన్నట్టు, లోపల M లైన్స్ ఉన్నాయి. సో parallelogram ఈ 2 సైడ్స్ని కూడా ఇంక్లూడ్ చేసుకుంటే ఇప్పుడు హారిజాంటల్ లైన్స్ ఎన్ని ఉంటాయి మనకు, M+2 ఉంటాయి. ఇవి M లైన్స్ అని ఇచ్చారు. ఈ 2 లైన్స్ని కూడా ఇంక్లూడ్ చేసుకుంటే ఇప్పుడు వర్టికల్ అనుకుందాం. ఇది వర్టికల్ లైన్స్ ఎన్ని ఉంటాయి, M+2. లాస్ట్ ఎగ్జాంపుల్లో M లైన్స్, N లైన్స్. ఇక్కడ వచ్చేసి హారిజాంటల్ M కాదు, M+2 ఉంటాయి. ఈ వర్టికల్ కూడా ఎన్ని ఉంటాయి, M+2. సో ఈ M+2లో నుంచి 2 లైన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ M+2లో నుంచి కూడా 2 లైన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సో టు డ్రా ఏ parallelogram, we have to select 2 lines from M+2 lines and again 2 lines from another set of M+2 lines. అంటే రిక్వైర్డ్ వచ్చేసి M+2లో నుంచి 2 సెలెక్ట్ చేసుకోవాలి, ఇంకొక సెట్ ఆఫ్ M+2లో నుంచి 2 సెలెక్ట్ చేసుకోవాలి. సో టోటల్ ఆన్సర్ ఏమి, M+2 C2 హోల్ స్క్వేర్ అనేది ఈ ప్రాబ్లంకి సంబంధించిన రిక్వైర్డ్ ఆన్సర్ అవుతుంది. సో ఇది 15th పార్ట్. ఈ పార్ట్తో దాదాపు పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ కాన్సెప్ట్ మొత్తం కవర్ అయినాయి. నెక్స్ట్ క్లాస్ నుంచి ప్రాక్టీస్ చేస్తాం మనం, ఒక 6 or 7 క్లాసెస్ ఓన్లీ ప్రాబ్లమ్స్ని, ఎగ్జాంపుల్స్ని ప్రాక్టీస్ చేస్తాం.
సో కాన్సెప్ట్ బాగా పర్ఫెక్ట్గా ఉంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా సరే మీకు అర్థమవుతాయి. ఏ మెటీరియల్ ప్రాబ్లమ్స్ అయినా సరే ఈజీగా చేయగలుగుతారు. సో ఈ 15 క్లాసెస్ని ఏ సింగిల్ పార్ట్ కూడా వదలకుండా ప్రతి కాన్సెప్ట్ని ఒకవేళ అర్థం కాకుంటే మళ్ళీ ఒకసారి రివైజ్ చేసి జాగ్రత్తగా ప్రాబ్లమ్స్ చేసేదానికంటే ముందు కాన్సెప్ట్ని పర్ఫెక్ట్ కండి, ఆటోమేటిక్గా ప్రాబ్లమ్స్ అనేది మీరు చేయగలుగుతారు. సో మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో ప్రాబ్లమ్స్, నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్, నేను కొన్ని మాత్రమే ఎగ్జాంపుల్స్ చెప్పింటాను. సో ఈ టైప్లో కొత్త కొత్త ప్రాబ్లమ్స్ అన్నీ చేస్తేనే మైండ్ షార్ప్ అయ్యి ఎటువంటి ప్రాబ్లం అయినా సరే ఒక ఐడియా వచ్చి దాన్ని అటెంప్ట్ చేసి చేయగలుగుతారు. సో నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీరు చేస్తూనే ఉండాలి. నేను చెప్పింది సరిపోదు. కాన్సెప్ట్ వరకు అయితే మ్యాక్సిమం అన్ని టాపిక్స్ కవర్ చేసాం, కానీ ఎగ్జామ్లో మనం టాపిక్స్ ఈ కాన్సెప్ట్స్ అడిగారు. కాన్సెప్ట్స్ని బేస్ చేసుకొని వెరైటీ ప్రాబ్లమ్స్ అడుగుతారు. అంటే నేను ఎగ్జాక్ట్గా చెప్పిన ప్రాబ్లమ్స్ అయితే వీకెండ్లో అవి ఇస్తాం, కానీ ఎగ్జామ్లో ఏమి ఇస్తారో మాకు తెలియదు. సో కాన్సెప్ట్స్ బాగుండి నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ చేస్తే అప్పుడు మనకు కాన్ఫిడెన్స్ వచ్చి ఎటువంటి ప్రాబ్లం అయినా సరే ముందు క్వశ్చన్ అర్థమవుతుంది. క్వశ్చన్ అర్థమైన తర్వాత మనం నేర్చుకున్న కాన్సెప్ట్ని యూజ్ చేసి ఈజీగా ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు.